నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏం చెప్తుంది నా మల్కార్జున ఖర్గే గారు కొన్ని హాట్ కామెంట్ చేసి బీజేపీ అసలు 11 ఏళ్ల పాలనలో మాకు ఏమి ఇచ్చారు, మీ బడ్జెట్ కూడా గుండుస్తున్నానే ఇచ్చారు కదా తెలంగాణకి అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? మల్లికార్జున ఖర్గే గారు అంటే చాలా పెద్ద మనిషి, వారంటే గౌరవమే. కాకపోతే వారికి కొద్దిగా మరి ఏ విధంగా పెద్ద మనిషి అయిపోయాడు, పెద్దవాడు అయిపోయాడు కాబట్టి కొన్ని విషయాలు గుర్తు రావట్లేదు అనుకుంటా. నేను గుర్తు చేస్తా. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశాన్ని విభజించడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలను విభజించడానికి, ఈ దేశంలో ఉన్న ప్రజలను మతం పరంగా, కులం పరంగా అనేక రకాలుగా విభజించి ఈ దేశాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి అక్షయ్ చీన్ లాంటి ప్రాంతాలను చైనాకి దారదత్తం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రోజు సిర్గురి కారిడార్ దగ్గర మనకు అవతల ఉన్నటువంటి ప్రాంతం కూడా మన వరకు ఉంటే దానికి హస్తగతం చేసుకునే అవకాశం ఉంటే దాన్ని వారి పరం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీలారా, మీరు చరిత్ర పుటలు వెనక్కి తిరండి. ఆ రోజు మరి 71 వార్లో లాహోర్ వరకు చొచ్చుకుపోయినటువంటి సైన్యాలను ఎవరి ఒత్తిడి మేరకు ఇందిరాగాంధీ గారు మళ్ళీ వెనక్కి పిలిపించి మళ్ళీ పూర్తి పాకిస్తాన్ని ఇంక్లూడింగ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తో సహా పాకిస్తాన్ చేతుల్లో పెట్టడమే కాకుండా ఈ ఇండస్ వ్యాలీ ట్రీటీ పేరుతోటి పూర్తిగా అంటే మనకి రావాల్సినటువంటి నదీ జలాల్లో కూడా 80% వాటాలను నదీ జలాలను పాకిస్తాన్ చేతిలో పెట్టిరు యుద్ధం గెలిచిన తర్వాత కూడా. ఈరోజు రాజ్యాంగంలో సోషలిస్టు సెక్యులర్ పేరుతోటి డైరెక్ట్ గా రాజ్యాంగాన్ని మార్పులు చేసింది ఆ రోజు కేజీపీకి అమ్ముడు పోయినటువంటి ఇందిరాగాంధీ గారు. ఇది అఫీషియల్ రికార్డ్. చేతనైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కేసు పెట్టుకోమని చూద్దాం. ఒకవేళ నేను చెప్పిన తప్పైతే నేను సవాల్ విసురుతున్నా కాంగ్రెస్ పార్టీకి చేతనైతే కేసు పెట్టుకోమను. డైరెక్ట్ గా కేజీపీకి అమ్ముడు పోయినటువంటి ఇందిరాగాంధీ గారు ఆ రోజు రాజ్యాంగంలోనే డైరెక్ట్ మార్పులు చేశారు. ఈ రోజు మీరు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడతారు. ఎమర్జెన్సీ పేరుతోటి ఈ దేశంలో అనేక మంది నాయకులను చీకటి కూపాల్లో నెట్టి చిత్ర హింసలకు గురి చేసి అమానవీయంగా ప్రవర్తించినటువంటి వారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలా కాదా? అట్లా మొదలు పెట్టుకుంటూ వస్తే ముస్లిం మైనార్టీ అపీస్మెంట్ పాలసీలతోటి ఈ దేశాన్ని తునాదుకలు చేసి సర్వనాశనం చేసి ఈరోజు రోహింగ్యాలకు సైతం మద్దతు ఇచ్చేటువంటి దరిద్రపు గొట్టు పార్టీగా మారింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇన్ని అన్యాయాలు, ఇన్ని సర్వనాశాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిన అన్యాయాల గురించి మాట్లాడితే ఈ చరిత్ర అంటే ఈ రోజు మొత్తం మనం మాట్లాడుకుంటున్నా కూడా సరిపోదు. సవాల్ విసురుతున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకుడైనా వాళ్ళ స్పోక్స్ పర్సన్ రమ్మనండి. మీ మీడియా వేదిక ద్వారా ఈ దేశానికి నష్టం చేసింది కాంగ్రెస్ పార్టీయా, భారతీయ జనతా పార్టీయా? చర్చ పెడదాం. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ప్రతిని చేతిలో పట్టుకుంటూ ఒక డ్రామా చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీని, అమిత్ షా గారిని, దైవ స్వరూపమైనటువంటి నరేంద్ర మోడీ గారి ఒక నాయకుడు, నరేంద్ర మోడీ గారు లేకపోతే ఆర్టికల్ 377 అవుతుండండి, త్రిబుల్ తలాక్ ఏడైతుండండి, ఆపరేషన్ సింధూర్ లాంటి యాక్టివిటీ జరిగి విశ్వంలో భారతదేశం యొక్క సత్తా చాటేటువంటి పరిస్థితి ఎక్కడొస్తుందండి? కాంగ్రెస్ ఏం చెప్తుందంటే మోడీ షాలు ట్రంప్ చెప్తే యుద్ధాన్ని ఆపేశారు, భయపడి ఆపేశారు అని చెప్పేసి కొన్ని కామెంట్ చేస్తున్నారు. అది వాళ్ళు అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్కూల్ కి పోతే బాగుంటది. వాళ్ళు చదువుకోరు. అంగుట సాబ్ ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇది ఇప్పుడు ట్రంప్ అనేటోడు ఒక మెంటల్ కేసు, అవునన్నా కాకుండా మెంటల్లీ రిటార్డెడ్ పేషెంట్ కింద ఈరోజు ప్రపంచం చూస్తోంది. ఏ ప్రపంచంలో ఏ వారు జరిగినా నేనే ఆపినా అంటాడు, ఎక్కడ జరిగినా నేనే ట్రేడ్ చేసిన అంటాడు. చివరికి ఆయన గెలిపించినటువంటి అలన్ మస్క్ ను కూడా ఆ దేశంలోంచి వెలగొట్టేటువంటి పరిస్థితికి ట్రంప్ దిగజారినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒక మతస్థిమతం లేని ఒక మనిషి మాట్లాడిన దానికి భారతదేశ ప్రభుత్వం చాలా హుందాగా, నరేంద్ర మోడీ గారు 10 సార్లు వచ్చారు, ట్రంప్ ఏంద్రబాయ్ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నాడు, మాట్లాడలేడు కదా. చాలా చక్కగా మనం విక్రమ్ మిస్త్రీ గారు విదేశీ వ్యవహార సెక్రటరీ, ఫారెన్ సెక్రటరీ ఆయన మాట్లాడిండు. మన దేశం జయశంకర్ గారు మాట్లాడారు, చాలా చక్కటి సమాధానం చెప్పారు. వాళ్ళు పెట్టేటువంటి ఎటువంటి ఆంక్షలు కూడా భారతదేశం తలగొట్టలేదు. దీన్ని బట్టి మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి ఏ ఒక్కడికైనా జియో పాలిటిక్స్ గురించి చాలా అవగాహన ఉన్నటువంటి ఏ ఒక్క నాయుడికైనా అర్థమవుతుంది. ఇది అర్థం కావాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలని పాకిస్తాన్ భాష ఈ దేశంలో మాట్లాడుతుందని అర్థం. భారతదేశ ప్రజలకు కావాల్సింది మన్ కీ బాత్లు కాదు, కామ్ కీ బాత్ కావాలి, ఫస్ట్ పని చేసి చూపించండి అని చెప్పి ఖర్గే గారు కొన్ని కౌంటర్లు వేసింది మీ పైన. మరి ఏం చెప్తున్నారు? కామీ मन में है, वो मन में से जो काम निकलता है वही काम बीजेपी कर रहा है और आपको भगाने का काम भी हमारा मन में वो करेंगे, अब करते रहेंगे बस. రామచంద్ర అధ్యక్షన ఎట్లాంటి వ్యూహంతో బీజేపీ ముందుకెళ్లబోతుంది? మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జెండా బాధపోతుందా రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు? రామచంద్రరావు గారు అంటే మీరు అందరూ ఫ్లవర్ కాదు, ఒక ఫైర్.
పుష్ప సినిమాలో చూసిరుగా, మీరు ముందు చూస్తారు గతంలో కేవలం మాటల ద్వారానే ఉండే, యాక్టివిటీస్ ద్వారా ఉండే. ఈరోజు అటువైపు లీగల్ గా కానివ్వండి, ఇంటలెక్చువల్ గా కానివ్వండి, మాటల ద్వారా కానీ, ప్రజా ఉద్యమాల ద్వారా కానీ అన్ని రకాలు కూడా ప్రజా వ్యతిరేక విధానాన్ని పాటిస్తున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ తోడు దొంగలను అష్టదిగ్బంధనం చేసి తెలంగాణ ప్రజల బానిస సంఖ్యలను విముక్తి చేయడానికి ఈరోజు రామచంద్రరావు గారు పూర్తి స్థాయిలో పోరాటం చేస్తారు. భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తారు. మీరే త్వరలో చూస్తారు.